పెద్దమ్మా ఒక కథ చెప్పు. Hey kids and kids, cartoons and adventures start here. Subscribe now. పెద్దా ఒక కథ చెప్పు. సరే బంగారు. ఒక చిన్న ఊరిలో లక్ష్మమ్మ అనే ఓ తెలివైన అమ్మ ఉండేది. ఊరిలో చాలా సంతోషంగా జీవించే ప్రజలుండేవారు. అక్కడే లక్ష్మమ్మ అనే ఓ తెలివైన అమ్మ ఉండేది. పెద్దమ్మ ఆమె ఏమి చేసేది? ఆమె ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేసేది. ఆ ఊరిలో ఒక లోబీ వ్యాపారి కూడా ఉండేవాడు. అతను ఎప్పుడూ ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించేవాడు. అయ్యా, నేను 100 రూపాయలిచ్చాను, ఇంత తక్కువ బియ్యమా? ఇదే రేటు తీసుకుంటే తీసుకో, లేదంటే వెళ్ళిపో. ఏమైంది రామయ్య? అమ్మా, నేను 100 రూపాయలిచ్చాను, కానీ చాలా తక్కువ బియ్యం ఇచ్చాడు. మరి రోజు రోజుకి వ్యాపారి దారుణంగా మారుతున్నాడు. అవును, మనల్ని బాగా మోసం చేస్తున్నాడు. ఇలా అయితే మనం ఎలా బతుకుతాం? ఆ వ్యాపారి ఇలా మనల్ని మోసం చేస్తూ ఉంటే మనం ఊరుకోకూడదు. మనమే కలిసి దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. ఇలా ప్రజలను మోసం చేసి సంపాదించే డబ్బు నేమి తప్పు చేయలేదు. ఇది నా వ్యాపారం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. మీకు నచ్చకపోతే ఇక్కడికి రావద్దు. అలా అనుకుంటున్నావా? అయితే ఒకసారి న్యాయంగా కొల్చి చూపించు, నిజం బయటపడుతుంది. సరే, నేను నిన్ను ఛాలెంజ్ చేస్తా. నువ్వు గెలిస్తే ఇక నేను నిజాయితీగా వ్యాపారం చేస్తా, మోసం చేయను. అలాగే, నిజెప్పుడు గెలుస్తుంది? రేపు నువ్వు ఇదే గిన్నె నిండా బియ్యం నాకివ్వాలి, కానీ గిన్నె నింపకుండా ఇవ్వాలి. తప్పకుండా నువ్వు కోరినట్టే చేస్తాను. నాకు నమ్మకం ఉంది, నిజం ఎప్పుడూ గెలుస్తుంది. అందరూ విన్నారుగా, ఇదే మా పందెం. ఇక మీరు వెళ్ళండి, రేపు నిజం తెలుస్తుంది. ఇది ఎలా సాధ్యం అవుతుంది? లక్ష్మమ్మ ఏమి చేస్తుంది అసలు అర్థం కావట్లేదు. ఆ వ్యాపారి మాటలు చాలా బలంగా ఉన్నాయి. లక్ష్మమ్మ, మాకు భయంగా ఉంది. రేపు ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ వ్యాపారి మళ్ళీ మోసం చేస్తాడా? భయపడకండి, నిజం ఎప్పుడు బయటపడుతుంది. ఇదిగో నీకు కావాల్సిన గిన్నె. నువ్వు ఓడిపోయావు. నేను చెప్పింది నింపకూడదని, కానీ నువ్వు నింపేశావు. అందుకే నువ్వు ఓడిపోయావు. దాన్ని నింపలేదు అని ఎవరు చెప్పారు? నేను దాన్ని నింపలేదు, కాని నీకు పూర్తిగా ఇచ్చాను. అమ్మా, క్షమించండి. నేను తప్పు చేశాను. ఇకపై నిజాయితీగా వ్యాపారం చేస్తాను. నిజం ఎప్పుడూ గెలుస్తుంది. అదే నిజం పిల్లలు. నిజం ఎప్పుడూ గెలుస్తుంది. మనం కూడా మంచి మనసుతో జీవించాలి.